బైబుల్ చూపిస్తారు వాడు అర్థంలో. ఏమేం చేసింది ఇంట్లో తీసుకొచ్చి జిరాక్స్ అర్థమైందా? అప్పుడు అన్నాడంట పాస్ట్ గారు, అమ్మా అన్నం వండేసి అక్కడే పెట్టేస్తే పాడైపోద్దమ్మా, దాన్ని ఏం చేయాలి, ఈ బైబుల్ తీసి ఈ రోజు నుండి ఆదికాండం చదవమ్మా అన్నాడంట. ఏం చదవమనంట? అప్పుడు నేర్చుకుందంట చదవ. చాలామంది బైబుల్ ఎక్కడుందో తెలియదు, మర్చిపోతారు. చర్చికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంతమంది అయితే నేను వెళ్ళిపోతాను నువ్వు పట్టుకొచ్చి అంటారు. మా చర్చిలో ఒక ఆయన కూడా అంతే. ఏం చేస్తున్నా, నేను వెళ్తున్నాను నువ్వు బైబుల్ పట్టుకొచ్చి అంట. అర్థమైందంటే బైబుల్ తీసుకోవటం కూడా కష్టం అయిపోయే పరిస్థితి వచ్చేసి ఇప్పుడు చాలామంది బైబుల్ ఎక్కడ పెట్టేశారు? ఫోన్లో ఉంది పాస్టర్ గారు. నేను అన్న బైబుల్ చదివేటప్పుడు ఫోన్ వస్తే ఏం చేస్తామంటే నా ఇంకే చదువుతున్నాడు సమాధానం చెప్పకుండా. అంటే బైబుల్ చదువుతున్నావు, వాక్యం చదువుతున్నావు, నీకేమొచ్చింది? ఇప్పుడు ఫోన్ ఇంకా చదువుతావా వాక్యం చదువుతావా? ఏదో మాట్లాడలేదు ఆయన.